ఏపీని వానగండం వెంటాడుతోంది. శ్రీకాకుళం, రాజమండ్రిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళంలో కుండపోత వర్షానికి బస్టాండ్లోకి వరద చేరింది. రాజమండ్రిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పల్నాడు, బాపట్ల, గుంటూరుకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అది కూడా చూపించుకోవచ్చు కదా. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ శ్రీకాకుళం నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్. లక్ష్మీదుర్గ, ఏదైతే అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి అయితే ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున అటు నాగావళి, వంశధార నదులకు కూడా ఫ్లడ్ వాటర్ వస్తుంది. దీంతో పాటుగా మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం రోడ్లన్నీ కూడా ఆ వాటర్తో నిండిపోయినాయి. నిన్నటి నుంచి కూడా అసలు గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుంది నిన్న అర్ధరాత్రి నుంచి. ఇదే నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఏదైతే అల్పపీడన ప్రభావం కారణంగా 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి అనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మనం నాగావళి పరిస్థితి చూస్తే నాగావళి అనేది మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మొత్తం అటు ఏదైతే మడ్డువలస రిజర్వాయర్ దగ్గర అటు ఏదైతే 2 నదులకు సంబంధించి ఫ్లడ్ వాటర్ ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో మడ్డువలస 8 గేట్లను కూడా కొద్దిసేపటి క్రితం అధికారులు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా నాగావళి నది వైపు వస్తుంది. నాగావళిలో ప్రస్తుత ప్రవాహాన్ని మనం ఒకసారి చూడొచ్చు. భారీ ఎత్తున నీరు వస్తుంది. శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉండేటటువంటి నాగావళి నది దగ్గర ప్రస్తుత పరిస్థితి ఇది. మొత్తం కూడా వాటర్ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంత మండలాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. నదీ ప్రవాహక ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా అటు వంశధార నదికి కూడా ఒడిశాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఒరిస్సా నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ అటు వంశధార నదికి వస్తుంది కాబట్టి వంశధార, నాగావళి నదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 నదులకు కూడా ఫ్లడ్ వస్తే కంపల్సరీ దాదాపుగా 7-8 మండలాల వరకు కూడా దీని ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా నిత్యం కూడా ఇదే పనిలో ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటుగా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి పంట నష్టం కూడా భారీగా ఉండే అవకాశం ఉంది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఒడిశా అధికారులతో కూడా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎగువన కాస్బెట్ ఏరియాలో పడినటువంటి వర్షాల కారణంగా వంశధార నదికి భారీగా వరద వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జంజువతి, వేగావతి నదులు సంబంధించి ఆ నదులకు సంబంధించినటువంటి వాటర్ కూడా నాగావళి నదికి వస్తుంది కాబట్టి నాగావళి ప్రవాహం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు పరిస్థితిని రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉండి తెలుసుకోవాలనేటటువంటి ఆదేశాలను ఇచ్చారు. 2 రోజుల పాటు జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి ఎవరు వేటకు వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేశారు. మొత్తం కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వర్షాలు 2 రోజుల పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ పంట నష్టం ఎక్కడైనా జరిగినా, లేకపోతే ఇల్లు కూలిపోయినా, లేకపోతే కరెంట్ ఫోల్స్ పడిపోయినా ఇమీడియట్గా అధికారులకు సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా జిల్లా అంతా అలర్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రమాదం, ఏ కారణంగా ముంపు వస్తుంది అనేటటువంటి భయం అయితే జిల్లావాసులను వెంటాడుతోంది. మనం చూడొచ్చు నాగావళి నదిలో ఉధృతమైనటువంటి ప్రవాహం ఉంది ప్రస్తుతం. ఇది సాయంత్రానికి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ముఖ్యంగా అటు వంశధార నదిలో కూడా ఇప్పటికే ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజ్ నుంచి వాటర్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు. అవుట్ఫ్లో పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ జిల్లాలో ఉండేటటువంటి పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎందుకంటే 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ వర్షాల కారణంగా మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే అలర్ట్ అయ్యారు. అయితే ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది.
ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటుగా తుఫాన్ షెల్టర్స్లో అవసరమైనటువంటి మందులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఒకవేళ వర్షం కానీ ఇంకా పెరిగి దీని తీవ్రత ఎక్కువైతే ఈ రోజు రాత్రికి వంశధార, నాగవల్లి నదుల్లో ఫ్లడ్ వాటర్ వస్తుంది. దాంతోపాటు ఇదంతా కూడా సముద్రంలో చేరుతుంది. కాబట్టి ఆ తీర ప్రాంత మండలాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి హెచ్చరికలను ఎప్పటికప్పుడు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రమేష్. వైద్యం పడుతుంది చూపించుకోవచ్చు కదా.